పోయింది. వెంటనే పెద్ద ఐప్యాడ్ లాగా తోడుకుంటాడు, అదో 25,000, ఇంకా ఎక్కువేమో కూడా, దానికో 5,000 కట్టాలి. ఇక అక్కడి నుంచి పొరపాటున ఏమైనా పెళ్లి ఆలోచన వచ్చిందా వెంటనే వెళ్ళా దొరుకుతుంది. ఇంకా మామూలు ఇంకెక్కడ గోడాలకు పనిచేయవి, ఇంకా వెళ్ళి ఆడిపోవలసిందే. తర్వాత ఇప్పుడు ఇంతకీ 20,000 జీతం లేనివాడు పెద్ద బండి ఒకటి కొన్నాక, పెద్ద ఫోన్ ఒకటి కొన్నాక, వీడి జీతంలో 10-12,000 ఈ వాయిదాలకు పోయిన తర్వాత వీడికి 8,000లో ఎలా గడుపుతాడు? సరే బండిలో పెట్రోల్ ఎలాగా? అక్కడి నుంచి అప్పులు మొదలెడతాడు. ఇవాళ అప్పులు కూడా హాయిగా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. తర్వాత రౌడీలు కూడా ఆన్లైన్లో వస్తారు వసూలు చేసుకుందుకు. ముందు తేలికే ఇచ్చేస్తారు, తండ్రి ఫోను, తల్లి ఫోను, మేనత్త ఫోను తీసుకుని ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు పట్టు కూర్చుంటారు, మీ అబ్బాయి అప్పు చేశాడు, తనమంటారా డబ్బులు ఇస్తారా అని. ఏం చేస్తారు వాళ్ళు? మమకారం కొద్దీ ఇవ్వక. ఈ పరిస్థితుల్లోకి ఎందుకు ఎడుతున్నాం మనం? మన జీతం 20,000 అయినప్పుడు